హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి. అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 మెట్లే ఎందుకు ఉంటాయి? స్వామివారికి ఈ 18 బంగారపు మెట్లకు ఉన్న సంబంధము ఏమిటి? అలాగే ఈ మెట్ల వెనక ఉన్న రహస్యాలేమిటి? అలాగే ఒక్కొక్క మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేమిటి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అని అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాదకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారాయి. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కొక్క అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. ఈ 18 మెట్ల యొక్క ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం. ఈ 18 మెట్లలో తొలి 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాత 8 మెట్లను అష్టరాగాలకు సంకేతాలుగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభనంను చూపిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళుతున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అలాగే అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలలో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాత 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందటానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలామంది నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ మనిషి శివ. థ్యాంక్ యూ.